హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట అండి. ఈరోజు మే 26th మోక్ష బర్త్డే అండి. సో నా తరపు నుంచి మోక్షకి హ్యాపీ బర్త్డే. మీ అందరి విషెస్ కూడా మోక్షకి కావాలి. సో అందరూ అయితే మంచిగా మోక్షని బ్లెస్ చేసేసేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను జూ పార్క్ అయితే విజిట్ చేసున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళ బ్యాచ్ అంతా అయితే జూలో మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ జూ పార్క్ అయితే నేను మృదుల వాళ్ళ సిస్టర్ సమ్మర్ హాలిడేస్ కోసం అయితే వచ్చున్నారు. మేమైతే తీసుకొని పిల్లల్ని వెళ్ళిపోయాము జూ పార్క్కి. అండ్ సడన్గా మధ్యాహ్నం టైంలో అనుకొని 3 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము. జూ కూడా 5 దాకే ఉంటుందండి. అండ్ ఇంకా సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఈ బర్డ్ అయితే సడన్గా వచ్చేసింది. చాలా భయం అనిపించింది. చాలా పెద్ద రెక్కలు, చాలా పెద్ద బీక్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళైతే మంచిగా జూ పార్క్లో అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నారు. అండ్ తిరుపతి జూ పార్క్ అయితే చాలా పెద్దదండి. నియర్లీ 6 kilometers ఉంటుంది. అండ్ జూలో నడవలేము అనుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ బైక్స్ అవైలబుల్ ఉంది, అలాగే సైకిల్స్ ఉంటుంది. అండ్ అలాగే ఏజ్డ్ పర్సన్స్ అండ్ అలాగే మనం కూడా పిల్లల్ని తీసుకొని నడవలేం కదా, సో మనకి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఒకటి అవైలబుల్గా ఉంటుందండి. సో టికెట్ అయితే 70 rupees పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 50 rupees అండి. మనమైతే టికెట్ పే చేసేసి అందులో వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇలా అనిమల్స్ అండ్ బర్డ్స్ ఎక్కడ వస్తాయో అక్కడైతే మనల్ని దింపేసి చూపిస్తారు. అండ్ జూ పార్క్కి ఎంట్రన్స్ టికెట్ అయితే అడల్ట్స్కి 70 అండ్ పిల్లలకైతే 30 rupees అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కొన్ని అనిమల్సే ఉన్నాయండి. అండ్ సమ్మర్ టైం కదా, ఎక్కువ అనిమల్స్ అయితే మాకు కనిపించలేదు. ఫస్ట్ అయితే మంకీస్ అవి కూడా కొన్నే కనిపించాయి. అండ్ బర్డ్స్ మాత్రం చాలా ఉన్నాయి. బర్డ్స్ ఎన్నో రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. అనిమల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. డీర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళింది కూడా మధ్యాహ్నం టైం కదా, సో అవన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయో ఏమో తెలియదు. అండ్ బర్డ్స్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే కలర్ఫుల్గా రకరకాలు డిఫరెంట్ టైప్స్ కూడా కనిపించాయి. అండ్ ఇదేనండి వెహికల్. మేమైతే స్టార్టింగ్ నడుద్దాము అని చెప్పి తెగ నడిచాము. అండ్ సగంకి వెళ్ళేటప్పటికీ మా వల్ల అస్సలు కాలేదు. ఇంకా టికెట్ తీసేసుకొని మధ్యలో ఎక్కినా కూడా అదే సేమ్ ప్రైస్ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ టికెట్ అయితే తీసేసుకున్నాము. అండ్ దీంట్లో వెళ్తూ ఉన్నాము. అండ్ అక్కడక్కడ అనిమల్స్ వచ్చిన చోట్ల ఇట్లా ఆపుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తూ ఉందా టైగర్ పోతూ ఉందండి. అండ్ ఈ జూ పార్క్లో లయన్ సఫారీ కూడా ఉంటుందండి. లయన్ సఫారీ టికెట్ కూడా 70 అనుకుంటాను అడల్ట్స్కి, నాకు అంత ఐడియా లేదు. అండ్ అది కూడా ఉంది. అదైతే ఒక వెహికల్లో తీసుకెళ్తారు. లయన్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, మనం మాత్రం వెహికల్లో ఉంటాము. అండ్ అదైతే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. అండ్ ఇక్కడ కనిపిస్తూ ఉందా, లయన్ అయితే వాటర్లో నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు వెళ్తుందో మాకైతే అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, ఫుడ్ పెడతారు కదా దానికి, ఆ వెహికల్ హారన్ వేసుకుంటూ వచ్చింది. ఆ హారన్ సౌండ్ వినిపించేసరికి అది ఎంత బాగా దాని బోన్లోకి వెళ్తూ ఉందండి. అనిమల్స్ని అయితే చాలా మంచిగా ట్రైన్ చేసి ఉంటారండి ఇక్కడ. అవి ఎంత బాగా వాళ్ళు చెప్పినవన్నీ వింటుందో. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది కూడా ఉందండి ఇప్పుడు జూలో డబుల్ డక్కర్ బస్సు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా అందులో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇదైతే జూ పార్క్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో వీళ్ళు కొన్ని పిక్స్ అయితే తీసుకుంటామని చెప్పి అక్కడ తీసుకున్నారు. ఇదంతా కూడా జూ పార్క్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే జూ పార్క్ ట్యూస్డే క్లోజ్ అండి. మిగతా అన్ని డేస్ అయితే ఉంటుంది, ట్యూస్డే మాత్రం క్లోజ్ ఉంటుంది. అండ్ జూ పార్క్ బయటకి వచ్చేసరికి వీళ్ళకి ఇలా స్మాల్ డాగ్ అయితే కనిపించింది. దాన్ని అయితే ఎంత బాగా వీళ్ళు పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు మంచిగా తాకుతూ ఉన్నారు. సో అందుకని నేనైతే వీడియో తీసేసాను. అండ్ ఇదంతా ఎక్కడ గెస్ట్ చేయగలరా? ఇదైతే మనం అలిపిరికి వచ్చేసామండి. ఇంకెలాగో జూ పార్క్ రోడ్లోనే కదా అలిపిరి కూడా ఉంటుంది అని చెప్పి, అండ్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మేమైతే అలిపిరికి వచ్చాము. అండ్ అటు సైడ్ అయితే వెహికల్స్ కొండకి వెళ్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళైతే కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చొని ఉన్నారు. ఇంకా అలిపిరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. చూస్తూ ఉన్నారా,
నేనైతే నైట్ వ్యూలో మీకు చూపించాను కదా, సో ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుందండి. చాలా తక్కువ రష్ే ఉన్నారు. ఓన్లీ సాటర్డేస్ మాత్రం చాలా ఎక్కువ రష్ ఉంటారు. రిమైనింగ్ డేస్లో చాలా వరకు తక్కువే ఉంటుంది రష్ అయితే. అండ్ ఇక్కడంతా అయితే మామగారు సినిమాలో ఒక సాంగ్, చాలా సాంగ్స్ ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా, చూస్తున్నారా? కొండలు ఎంత బాగుంది కదా, గోపురము అదంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాసేపు అలా వెళ్ళి కూర్చున్నామంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి రిలాక్స్ అవ్వచ్చు. ఏదైనా ఎక్కువ ఆలోచనలు అవన్నీ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళొచ్చారంటే అన్ని టెన్షన్స్ మర్చిపోతారండి. అంత ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇదైతే మెయిన్ నడిచి వెళ్ళటానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇలా బ్యాచెస్గా పంపిస్తూ ఉన్నారండి. బికాజ్ టైగర్ అటాక్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి. అండ్ దట్ టు ఈవినింగ్ టైమ్స్ కదా, అండ్ వీళ్ళు వెళ్ళేటప్పటికి నైట్ కూడా అయిపోవచ్చు. అందుకని చెప్పి ఇలా బ్యాచెస్గా అయితే పంపిస్తూ ఉన్నారు. అండ్ ఈవినింగ్ టైంలో పిల్లల్ని కూడా అలో చేయరు. అప్ టు 3 o'clock మాత్రమే పిల్లల్ని అలో చేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు మాత్రమే పోవాలండి. ఎవరైనా పిల్లల్ని అలా తీసుకొస్తే బస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది, అస్సలు అలో చేయరు. అండ్ ఇక్కడైతే పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి అందరినీ అయితే పంపిస్తూ ఉన్నారు. అండ్ చాలా మంచిగా చెప్తూ ఉన్నారండి, అందరూ కలిసి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే ఫుడ్ అది మీరు తీసుకెళ్లేది కూడా ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు, అందులోనే వేయండి, లేదంటే జంతువులు ఆ ఫుడ్ కోసం వస్తాయి అని కూడా చెప్తూ చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తూ ఉన్నారు. అలిపిరికి రాగానే మనకు కొండకి ఏమన్నా వచ్చేసామా అన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. అంటే తిరుమలకి వెళ్ళడం అస్తమానం కుదరదు కదా, సో ఇలా కాసేపు వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తే కూడా చాలా పీస్ఫుల్గా, చాలా మైండ్ అయితే నాకైతే అన్ని టెన్షన్స్ వదిలేసి కాసేపు అలా కూర్చుందాము అనిపిస్తుంది. అండ్ నాకు ఇలా ఓల్డ్ టెంపుల్స్ అన్నా ఇలాంటి ఆర్కిటెక్చర్ అన్నా చాలా ఇష్టం అండి. ఎంతసేపు ఉండిపోమన్నా కూడా అక్కడ ఉండిపోతాను, అంత ఇష్టము. అండ్ ఆ రోజు కారం పొంగల్ కూడా ప్రసాదం అయితే పెట్టారు, ఫుల్ నెయ్యి వేసి చాలా బాగుంది. నేనైతే తింటూ ఉన్నాను, పిల్లలైతే తినలేదండి, నేనైతే మంచిగా తినేసి అక్కడ కూర్చున్నాను. అండ్ తర్వాత ఇటు సైడ్ వేణుగోపాల స్వామి గుడి అంతా ఉంటుంది కదా, అండ్ అలాగే గోశాల అదంతా ఉంటుంది కదా అండి, సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఈసారి అక్కడ గోశాలలో నేనైతే వీడియో ఫోటో ఏం తీసుకోలేదండి, బికాజ్ అక్కడ మెన్షన్ చేస్తున్నారు వీడియోస్ అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి, సో అందుకని చెప్పి నేనైతే ఏం తీయలేదు. అండ్ ఇదైతే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లో మొత్తం కూడా షేర్ చేసుకొని ఉన్నానండి. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ మోక్ష కూడా అసలు రాలేదండి ఇక్కడికి. మోక్షని అబాకస్ దగ్గర వదిలేసి సాటర్డేస్ మేము వచ్చేవాళ్ళం ఇక్కడికి. అండ్ చూస్తున్నారా కొండ అంతా ఎంత బాగా కనిపిస్తూ ఉందో, చాలా బాగుంటుందండి ఇక్కడ ఎన్విరాన్మెంట్. అండ్ ఇక్కడ చూసారా, నడిచి వెళ్ళే వాళ్ళు టెంకాయి అవి కొట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. అండ్ పిల్లలు అయితే జూ పార్క్లో అండ్ అలిపిరి పాదాల దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారండి, సో అవి కూడా షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఇందులో ఇంక్లూడ్ చేశాను. అండ్ నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ పెడుతూ ఉన్నాను కదా, సో వాళ్ళు పెద్దయినాక కూడా చూసుకోవడానికి చాలా మెమొరీస్ అయితే వాళ్ళకి నేను ఇస్తున్నాను అనుకుంటున్నానండి. మీరేమంటారు? ఇది కరెక్టేనా, ఓకేనా? నాతో అయితే కమెంట్స్లో షేర్ చేయండి, అస్సలు మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఉండే అంతవరకు మా పిల్లల మెమొరీస్ కూడా ఇందులో అలానే ఉంటాయి అనేసి నా నమ్మకం అండి. సో వాళ్ళు ఫ్యూచర్లో చాలా పెద్ద అయిపోయిన తర్వాత కూడా చూసుకుంటారు, చాలా మెమొరీస్ ఇందులో ఉంటాయి కదా, సో అందుకని నేనైతే ఈ పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ జూ పార్క్ అయితే చాలా మంచి ప్లేస్ అండి. తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం మస్ట్గా అయితే విజిట్ చేయండి. జూ పార్క్, అలిపిరి పాదాలు, ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి తిరుపతిలో. సో మీరు తిరుమల ప్లాన్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ ఉండేలాగా వచ్చి ఇవన్నీ కూడా మంచిగా విజిట్ చేసి వెళ్ళండి. బికాస్ చాలా దూరం నుంచి వస్తారు కదా, సో ఇవన్నీ కూడా చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా పిల్లలు స్నేహ, మోక్ష ఇద్దరు వెళ్తే అస్సలు ఇంతగా ఎంజాయ్ చేయరు, కానీ వీళ్ళందరూ కలిసి, వీళ్ళ బ్యాచ్ అందరూ కలిసి వెళ్తే మాత్రం ఏ ప్లేస్ అయినా సరే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ చూస్తూ ఉన్నారా, స్నేహ అయితే అసలు పిక్స్ కూడా తీసుకోదు ఇలాగా, ఇంకా వీళ్ళందరూ ఉండేసరికి తను కూడా చాలా మంచిగా పిక్స్ అవి తీసుకుంటూ ఉంది.
మీరు ఎవరైనా జూ పార్క్కి అలా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైమే బెస్ట్ అండి. బికాస్ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యామంటే ఎండ ఒక పక్క ఉంటుంది అండ్ అలాగే టైం కూడా 5 o'clock అంతా క్లోజ్ చేసేస్తారు. మేమైతే ఎలిఫెంట్స్ కూడా చూడలేదండి బికాస్ 5కి అంతా క్లోజ్ చేసేస్తారు. అటు సైడ్ ఫారెస్ట్ ఏరియా కదా, సో అందుకని బిన్నే క్లోజ్ చేసేస్తారు. మీరు ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ టైమ్స్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ అలాగే లంచ్ అది కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. మీరు లంచ్ కూడా తీసుకెళ్ళి అక్కడ తినచ్చు. సో అలా కూడా చూసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఎంతేనండి. ఎలా ఉంది వీడియో అన్నది మాత్రం అస్సలు మర్చిపోకుండా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. బికాస్ మీరు కమెంట్స్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంకా చెయ్యాలి, మన సబ్స్క్రైబర్స్కి ఇంకా తిరుపతి గురించి చూపించాలి అని అయితే అనిపిస్తుందండి. సో మీరైతే అస్సలు మర్చిపోకుండా కమెంట్స్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.